ఒడిశా బాలాసోర్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డెడ్ బాడీలను బయటకు తీసి హాస్పిటళ్లకు తరలించారు రైల్వే సిబ్బంది. మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రైల్వే ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. తీవ్రంగా గాయపడ్డ వారికి ₹1,00,000 ఇస్తామని తెలిపారు. ఇక నిన్నటి నుంచి బాలాసోర్లోనే ఉంటున్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్. ఘటనా స్థలంలో సహాయక చర్యలను, ట్రాక్ పునరుద్ధరణ పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు మంత్రులు. ప్రధాని మోడీ ప్రమాద స్థలంలో ఉన్న అశ్విని వైష్ణవ్కు ఫోన్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలు, ట్రాక్ మరమ్మతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు చెప్పారు మోడీ. మరోవైపు రైల్వే ప్రమాదానికి గల కారణాలను, అందుకు బాధ్యులైన వారిని గుర్తించామన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఎలక్ట్రానిక్ లాకింగ్ మార్పు వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు వైష్ణవ్. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణపై ఫోకస్ పెట్టామని చెప్పారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే తమ బాధ్యత అన్నారు మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశా బాలాసోర్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డెడ్ బాడీలను బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు రైల్వే సిబ్బంది. మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రైల్వే ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. తీవ్రంగా గాయపడ్డ వారికి ₹1,00,000 ఇస్తామని తెలిపారు. ఇక నిన్నటి నుంచి బాలాసోర్లోనే ఉంటున్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్. ఘటనా స్థలంలో సహాయక చర్యలను, ట్రాక్ పునరుద్ధరణ పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు మంత్రులు. ప్రధాని మోడీ ప్రమాద స్థలంలో ఉన్న అశ్విని వైష్ణవ్కు ఫోన్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలు, ట్రాక్ మరమ్మతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు చెప్పారు మోడీ. మరోవైపు రైల్వే ప్రమాదానికి గల కారణాలను, అందుకు బాధ్యులైన వారిని గుర్తించామన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఎలక్ట్రానిక్ లాకింగ్ మార్పు వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు వైష్ణవ్. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణపై ఫోకస్ పెట్టామని చెప్పారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే తమ బాధ్యత అన్నారు మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. कल सुबह से कंप्लीट, बल्कि परसों रात से ही रेस्क्यू ऑपरेशन वॉर फुटिंग पे चला। कल दिन भर रेस्क्यू ऑपरेशन कंप्लीट हुआ। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं साइट पे आए थे। उन्होंने साइट पे कंप्लीट चेक किया, हर एक पॉइंट को हमको निर्देश दिए क्लियर। उन्होंने बालेश्वर डिस्ट्रिक्ट हॉस्पिटल में जाके पेशेंट से भी मिले, क्लियर इंस्ट्रक्शंस दिए। उन इंस्ट्रक्शंस के अनुसार काम तेज़ी से चल रहा है रेस्टोरेशन का। 2 मेन लाइन है, 2 मेन लाइन में से एक मेन लाइन का ट्रैक लेइंग का काम यानी पटरी बिछाने का काम कंप्लीट हुआ है। ऊपर बिजली के तार अभी लगाए जा रहे हैं, कंप्लीट एक वॉर फुटिंग पे चल रहा है, आप देख रहे हो। दूसरी वाली लाइन का ट्रैक लेइंग का काम चालू हो गया है। जो मेरे बालेश्वर के, भद्रक के, कटक के, जगत सिंहपुर के, भुवनेश्वर के जो साथी कल से इस काम में लगे, नौजवान जो ब्लड डोनेशन के लिए बाहर निकले, जिन्होंने ठीक समय में रात के अंधेरे में सबको मदद की, उन सबको मैं बहुत बहुत कृतज्ञता देना चाहूँगा, बहुत धन्यवाद देना चाहूँगा। अत्यंत कष्ट के साथ दुख जताता हूँ। अपना समवेदना सारे मृतक परिवारों के प्रति है, जो आहत हुए हैं, जो विभिन्न हॉस्पिटल में हैं, जो घर लौटे हैं, सभी की चिंता हम लोगों के पास है। और कल प्रधानमंत्री जी सबको संभालने के लिए खुद आए थे और हमारी दायित्व बनती है कैसे ये नॉर्मलसी बढ़े, कहीं नॉर्मलसी हो जाए। रिस्टोरेशन काम भी शुरू हो गया है, आप देख रहे हैं तेजी से कैसे ये काम हो रहा है। मेरा पूरा भरोसा है हम नॉर्मलसी की ओर बढ़ रहे हैं और रेस्क्यू काम कल से हो गया था। कुछ लोगों की जान गई है, अत्यंत कष्ट की खबर है ये। और सभी को जो आहत हुए हैं सबकी चिंता किया जा रहा है। फ्री ट्रेन चलाया गया है, लॉजिस्टिक की व्यवस्था किया जा रहा है। घर तक कैसे वो जल्दी ही पहुंचे उसकी रेलवे की ओर से सब चिंता किया जा रहा है।
देखिए, मैं इस क्षण में कोई राजनीतिक भाषण नहीं कहना चाहता हूँ। हमारी देश की रेलवे ये बहुत एक सदियों का संगठन है, उसकी कॉम्पिटेंसी पे हमें भरोसा है। इस प्रकार के हादसा होने के बाद जो इंक्वायरी प्रक्रिया होती है उसी को हम सब पहले भी निर्भर किए हैं, इस बार भी हम भरोसा कर रहे हैं। एक बार रेलवे अपना लॉजिकल इंक्वायरी कर ले, फिर उसकी घटना की, जैसे कल मैं इतना आज दोहराऊंगा, प्रधानमंत्री जी ने कहा कि हमें इसको गंभीरता से लिया है और हम सभी को किसी को उसमें से कोई इन्वॉल्व हुआ व्यक्ति को हम उसमें से छोड़ेंगे नहीं। ఒడిశా బాలాసోర్లో పర్యటించారు రైల్వే మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తర్వాత కేంద్రం హడావిడి చేస్తోందని విమర్శించారు అధిర్ రంజన్. అసలు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. घटना घटने के बाद तैयारियां जितने भी होना चाहिए हो रहे हैं। ऐसा मैं नहीं कह रहा हूं कि कोशिश नहीं किया जा रहा है, बिल्कुल कोशिश किया जा रहा है। सबसे पहले तो मैं नेशनल डिजास्टर रिस्पांस जो फोर्सेस है, चाहे वो सेंट्रल गवर्नमेंट की हो और ओडिशा गवर्नमेंट की हो, और उसके साथ साथ हमारे फौजी इंक्लूडिंग इंडियन एयरफोर्स, ये सारे को मैं सराहना करना चाहते हैं, क्योंकि सारे अगर एनडीआरएफ, ओडीआरएफ और सारे जवानों, सारे यहाँ के लोकल पुलिस, ये सबकी बिना मदद इतना लोगों को बचाना, राहत दिलाना, इन लोगों को ये हादसे की हालत से निकालना और अस्पताल में दर्ज कराना, ये सारे जो मेहनत किए हैं, और साथ साथ हमारे रेलवे ऑफिसर्स, और देखिए वहां जाके कितने लेबर, कितने हमारे मजदूरों ने दिन रात मेहनत कर रहे हैं। ये आवागमन को दोबारा ये आवागमन को सामान्य करने के लिए, तो ये सब आप भी देख रहे हैं, मैं भी देख रहा हूं। ఒడిశా రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ ప్రమాదం వార్త వినగానే తన హృదయం ముక్కలైందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. రైలు ప్రమాదంపై ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్, జపాన్ ప్రధానమంత్రులతో పాటు వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జో బైడెన్.